బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో అనేది తీసుకొచ్చారండి. యాజ్ ఆఫ్ నో బజాజ్ కంపెనీ వాళ్ళు బజాజ్ ఆటో బ్రాండ్ కింద తమ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, లేకపోతే పెట్రోల్ లేదా సిఎన్జి 3 వీలర్స్ కూడా అమ్ముతున్నారు. బట్ బజాజ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు గోగో అనే కొత్త బ్రాండ్ తీసుకొచ్చి ఇక మీదట గోగో బ్రాండ్ కింద బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అన్నింటిని కూడా సేల్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ 3 వీలర్ వేరియంట్ 251 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఏంటో ఎలక్ట్రిక్ 3 వీలర్, దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, వారంటీ డీటెయిల్స్ అన్ని సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. బజాజ్ కంపెనీ వాళ్ళు గోగో బ్రాండ్ కింద మొత్తం 3 ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అయితే లాంచ్ చేశారండి. ఒకసారి ఆ పేర్లు చెప్తాను మీకు చూడండి. P5009, అలానే P5012, P7012. దీంట్లో మీనింగ్ కూడా ఉందన్నమాట. P5009 అంటే అర్థం ఏంటంటే లెంత్, ఎలక్ట్రిక్ ఆటో యొక్క లెంత్ 50 అనేది లెంత్ అనమాట. 09 అనేది అందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. నెక్స్ట్ P50 ఎలక్ట్రిక్ ఆటో లెంత్ స్టార్టింగ్ 50 అనేది, అలానే 12 అనేది ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఉపయోగిస్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. అలానే P7012 ఇందులో 70 అనేది ఎలక్ట్రిక్ ఆటో యొక్క లెంత్ అనమాట. 12 అనేది ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. ఇక వీళ్ళు వాడుతున్న ఈ ఎలక్ట్రిక్ ఆటో అన్నింటిలో కూడా LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి ఎలక్ట్రిక్ ఆటో డిజైన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ ఆటో అయితే తీసుకొచ్చారు, సేమ్ అదే డిజైన్ అనమాట. ఎటొచ్చి కొన్ని ఫీచర్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఇంప్రూవ్ అయితే చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో మెటల్ బాడీతో అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇందులో మేజర్ గా తీసుకొచ్చిన ఒక ఇంప్రూవ్మెంట్ ఏంటంటే 2 స్పీడ్ ఆటోమేషన్ ట్రాన్స్మిషన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే స్పీడ్స్ కూడా 2 రకాల స్పీడ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ఆటో నడిపే ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేంజ్ ని అయితే వాళ్ళు మరింత ఎఫిషియెంట్ గా ఉపయోగించుకోవచ్చు. అలాంటి స్పెసిఫిక్ అంటే నాకు స్పెసిఫిక్ గా ఎంత రేంజ్ కావాలంటే పలానా మోడ్ లో వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఇంకొక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉపయోగించుకోవడం వల్ల ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు. ఇది బజాజ్ వాళ్ళు హైలైట్ చేస్తున్న ఒక ఫీచర్ అండి. ఇక ఇందులో మనకి యాంటీ హజార్డ్ అలానే యాంటీ రోల్ డిటెక్షన్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే ఆటో ఒకవేళ పడిపోయిన దొల్లకుండా ఆపే విధంగా ఆ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా మనకి LED లైట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తారు. ఏమైనా మీరు హిల్ వంటి ప్రాంతాల్లో, కొండ వంటి ప్రాంతాల్లో, లేకపోతే ఎత్తు ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు హిల్ హోల్డ్ వాడితే మీకు ఎలక్ట్రిక్ ఆటో వెనక్కి మూవ్ అవ్వకుండా ఉంటుంది. అంటే బ్రేక్ ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. టెక్నికల్ స్పెసిఫికేషన్ ఫస్ట్ వేరియంట్ P5009 కానివ్వండి, P5012 ఈ 2 ఎలక్ట్రిక్ ఆటోల్లో కూడా వీళ్ళు PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ 2 ఎలక్ట్రిక్ ఆటోల్లో మీకు 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అయితే మనకి ఒక వేరియంట్ లో 9 కిలోవాట్ కెపాసిటీ LFP బ్యాటరీ ప్యాక్, ఇంకొక వేరియంట్ లో 12 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న రేంజ్ 9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 171 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అదే 12 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే 248 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం చూసినట్లయితే 9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆటోని మీరు 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అదే ఇదే ఎలక్ట్రిక్ ఆటోని మీరు 80% ఛార్జ్ చేయాలంటే ఒక 3 గంటల లోపే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అదే 12 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 248 కిలోమీటర్ ఎలక్ట్రిక్ ఆటోకి అయితే మీకు 5 గంటల 30 నిమిషాల సమయం అయితే పడుతుంది. అదే మీరు 80% ఛార్జ్ చేయాలంటే 4 గంటల్లోనే 80% మీరు ఎలక్ట్రిక్ ఆటోని ఛార్జ్ చేసుకోవచ్చు. గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే 9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆటోకి 27.91% గ్రేడబిలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే 12 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ ఆటోకి వచ్చి 31.91% గ్రేడబిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది బజాజ్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారండి. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి 9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ ఆటో కాస్ట్ చూసుకున్నట్లయితే 3,26,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే 12 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ ఆటోని 3,83,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ కాస్ట్ కి ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది స్టేట్ ని బట్టి మారిపోతుంది. వీళ్ళు అనౌన్స్ చేసిన ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ఏదైతే ఉందో ఇది న్యూఢిల్లీ సంబంధించిన ఎక్స్‌షోరూమ్ కాస్ట్ అనమాట. మనకి స్పెసిఫిక్ గా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్‌షోరూమ్ కాస్ట్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇంకా వెల్లడించలేదు. ఇది మీకు P5009 అలానే P5012 వేరియంట్స్ యొక్క ప్రైజెస్ గురించి చెప్పాను కదా. వీళ్ళు ఇంకొక వేరియంట్ కూడా చెప్పాను, P7012 అనే ఒక వేరియంట్ కూడా తీసుకొచ్చారు కదా. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో అయితే 251 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇందులో కూడా 12 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు ఇందాక ఏదైతే చెప్పాను PMSM మోటార్ కానివ్వండి, ఫీచర్స్ కానీ సేమ్ ఫీచర్స్ ఈ ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తాయి. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ ఆటో లోపల ఎక్కువ స్పేస్ లభిస్తుంది. అంటే ప్యాసింజర్స్ మరింత కంఫర్ట్ గా కూర్చోవడానికి వీలుగా ఈ ఎలక్ట్రిక్ ఆటో అనేది ఏర్పాటు చేస్తారు అనమాట. అందుకనే మీకు ఎక్కువ లెంత్ తో ఈ ఎలక్ట్రిక్ ఆటో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక P అని చెప్తున్నాను, P అంటే ప్యాసింజర్ అనమాట. అందుకనే P అనే పేరుతో
పేరుతో వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటో పేర్లు కూడా అనౌన్స్ చేశారు. ఇక P7012 ఎలక్ట్రిక్ ఆటో యొక్క ప్రైస్ వివరాలను అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇంకా వెల్లడించలేదు. ఇదైతే ఇనీషియల్ గా మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయట్లేదు. P50 సంబంధించిన 2 వేరియంట్స్ ని మాత్రం ప్రెసెంట్ కస్టమర్లకు అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ ఆటోలు. అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ ఆటోనే భారతదేశంలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటోస్ అని చెప్తున్నారు. మరి కాంపిటేటర్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం వీళ్ళకి దరిదాపుల్లో ఏ ఎలక్ట్రిక్ ఆటోస్ ఎంత రేంజ్ ఇస్తున్నాయని చెప్పి. ఇనీషియల్ గా అత్యధిక రేంజ్ ఇచ్చిన ఎలక్ట్రిక్ ఆటో ఏంటంటే మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో అనమాట. వీళ్ళు 10 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది యూజ్ చేశారు. 197 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తారు. అలానే తాజాగా గ్రీస్ అల్ట్రా సిటీ అని ఒక ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేశారు. దీంట్లో 10.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 225 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలు కాస్త బజాజ్కి ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్న రేంజ్ కి దడిదాపుల్లో ఉన్న రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటోస్ అండి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇంత హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్ ని ఇదివరకు ఎప్పుడు ప్యాసింజర్ సెగ్మెంట్ లో యూజ్ చేయలేదు. బట్ బజాజ్ కంపెనీ వాళ్ళు 12 కిలోవాట్ల కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ ఆటో అనేది తీసుకొచ్చారు. వీళ్ళు చెప్తున్న రేంజెస్ మీరు ఎవరైతే ఆటో సోదరులు ఈ రేంజ్ మాటలు వింటారో వీళ్ళు చెప్పే రియల్ గా మీరు నడిపితే ఇంత రేంజ్ అయితే రాదండి. ఇది వితౌట్ లోడ్ తో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసే రేంజెస్ అంటారు. వీటినే సర్టిఫైడ్ రేంజ్ అంటారు. 251 కిలోమీటర్లు కానీ 170 కిలోమీటర్ రేంజ్ అయితే చెప్పామో మీరు లోడ్ వేసుకుని ప్యాసింజర్లు ఎక్కించుకుని నడిపేటప్పుడు మీకు రేంజ్ లో డిఫరెన్స్ అయితే వస్తుంది. అది ఒక 40 కిలోమీటర్లు కానీ 50 కిలోమీటర్ల వరకు వేరియేషన్ ఉంటుంది. ఈవెన్ 60 కిలోమీటర్లు ఇప్పుడు 250 కిలోమీటర్ రేంజ్ అంటున్నారు కదా, ఇంకా అటువంటి వేరియంట్స్ లో ఒక 50-60 కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ కిలోమీటర్లు కూడా వేరియేషన్ వస్తుంది. అది మీరు ఎంతమంది ప్యాసింజర్స్ ఎక్కించుకుంటున్నారు, ఎటువంటి రోడ్స్ మీద వెళ్తున్నారు, కొంచెం ఎత్తునే రోడ్స్ మీద వెళ్తున్నారా, మీరు లోడ్స్ ఎక్కువ వేసుకు వెళ్తున్నారా, దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది గమనించండి. ఇది ఓవరాల్గా బజాజ్ కొత్తగా మార్కెట్లో తీసుకొచ్చిన గోగో ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.